గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడు మనం ఆమ్లెట్ చేసుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుడ్డు పగలగొట్టుకోవాలి. దాని వెంబడే కొద్దిగా మీకు టేస్ట్ బాగా రావాలంటే చిన్నగా ఒక 2-3 డ్రాప్స్ పాలు వేసుకోవాలి. దాని తర్వాత ఉప్పు, తగినంత కారం, మీకు నచ్చినంత గరం మసాలా వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. దాని తర్వాత వెంబడే కొంచెం జల్దీగా తిప్పుకోవాలి గట్టిగా. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకుందాం. ప్యాన్ వేడవడుతూనే కొద్దిగా ఆయిల్ వేసేసుకుందాం. స్ప్రెడ్ చేసుకోవాలి ప్యాన్ నిండా, అప్పుడే గోలుతుంది ఆమ్లెట్ అనేది. వేడైందా లేదా ఆయిల్ అనేది తెలుస్తుంది. ఎక్కువ కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు కొంచెమే ఆయిల్ వేసుకోండి, లేకపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది మీకు. టేస్ట్ అనేది ఇంపార్టెంట్, హెల్త్ తర్వాత చూసుకోవచ్చు. మంచిగా మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం. ఉప్పు సరిగ్గా మిక్స్ కాకపోతే మిక్స్ అవుతుంది. చాలా మంచిగా స్ప్రెడ్ చేసుకుందాం. అంతే, ఇంకో 2 minutes లో అది చాలా చక్కగా బాయిల్ అవుతుంది. పెనం కూడా చాలా బాగుంది. కొంచెం ఓకే, కొంచెం మాడిన వాసన వచ్చేతోనే ఇట్లా తీసేయాలి ఆమ్లెట్. అది నల్ల నల్ల ఆమ్లెట్ ఏమైతుంది స్కూల్ కరెక్ట్ లేదు వరకు ఇది ఫెయిల్ దాంట్లో పెట్టా. అయ్యా మమ్మీ వాడి మీద అయ్యా మమ్మీ వాడి మీద